నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే ట్రేడ్ డీల్ అంటున్న అగ్రరాజ్యం. సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో ఊపందుకున్న చర్చలు. 26% సుంకం మినహాయింపు కోరుతున్న భారత్. అమెరికా వాణిజ్య కార్యదర్శి కీలక వ్యాఖ్యలు. భారత్ అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు రెండు దేశాల మధ్య సుంకాల ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ త్వరలోనే భారత్తో ట్రేడ్ డీల్ ఉంటుందని అగ్రరాజ్యం చెబుతోంది. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. వాషింగ్టన్ డీసీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని ఆశించవచ్చునని చెప్పారు. ఇరు దేశాలు సమిష్టిగా ప్రయోజనాలను గుర్తించాయని అన్నారు. అయితే అమెరికా భారత్ చర్చలు చివరి దశకు చేరే సమయంలో అగ్రరాజ్య వాణిజ్య కార్యదర్శి ఈ కామెంట్స్ చేయడం విశేషం. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది అద్దం పడుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై భారీగా సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 నుంచి 90 రోజుల పాటు నిలిపివేసింది అమెరికా. ఈ నేపథ్యంలోనే తమ వస్తువులపై విధించిన 26% అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోంది. ఇక జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో తాజాగా లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇటు భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పందంపై న్యూఢిల్లీ చురుగ్గా పనిచేస్తోంది. వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు ఇరు దేశాలు పరస్పరం ఒకరి వ్యాపారాలకు మరొకరు మార్కెట్ యాక్సెస్ ఇచ్చే లక్ష్యంగా ప్రతిపాదిత ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి పనిచేస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే తెలిపారు. ఈ మేరకు భారత్ అమెరికా బృందాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం భారత్లో పర్యటిస్తోంది. ఇక గత నెలలో భారత ప్రధాన సంప్రదింపుల అధికారి, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్లో 4 రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం మల్టీ సెక్టార్ డీల్ గా పరిగణించబడుతుంది.